జూన్ 2వ తేదీ నుండి 5వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించనున్న 69వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ టోర్నమెంటు పటోల ఇంద్రారెడ్డి స్మారక కబడ్డీ ఛాంపియన్షిప్ 2022ను బడంగ్పేట్లో నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందని మీడియా సమావేశంలో బడంగ్పేట్ మేయర్ పార్జాత నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 33 జిల్లాల నుండి 34 పురుష జట్లు 34 మహిళా జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్పొరేటర్లకు బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ పార్జాత నరసింహారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో మాజీ వైస్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి, తెలంగాణ కబడ్డీ కార్యనిర్వహణాధికారి జగదీష్ యాదవ్, మీర్పేట్ ఇన్స్పెక్టర్, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మహేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు హాజరయ్యారు. ఇంద్రారెడ్డి గారి స్మారకార్థం తెలంగాణ రాష్ట్ర స్థాయి 69వ సీనియర్ పురుషులు మరియు మహిళల యొక్క అంతర్జిల్లా కబడ్డీ పోటీలు ఈ నెల జూన్ 2వ తారీఖు నుండి మొదలుకొని 5వ తేదీ వరకు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లే గ్రౌండ్లో టీఆర్ఎస్ వింగ్ వారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర సంఘం యొక్క ఆతిథ్యంలో ఈ పోటీలు జరపబడతా ఉన్నాయి. మరి ఈ పోటీలు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరపబడతాయి. మరి ఇవి అండర్ ఫ్లడ్ ఫ్లైట్స్లో జరుగుతాయి. సాయంత్రం రోజు 4 గంటల నుంచి 11 గంటల వరకు. మరి ఇందులో మొత్తం మన తెలంగాణ రాష్ట్రం నుంచి 33 జిల్లాల నుంచి 1172 మంది క్రీడాకారులు మరి అఫీషియల్స్ ఇందులో పాల్గొంటారు. వారికి కావలసినటువంటి అన్ని వసతులను కూడా ఇక్కడ ఉన్నటువంటి పారిజాత నరసింహారెడ్డి మేయర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్స్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం, మరి రంగారెడ్డి జిల్లా కబడ్డీ సంఘం, నవశక్తి క్రీడా మండల్, మరి అలాగే తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా విజయవంతంగా నిర్వహించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరూ రాత్రింబవలు కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ పోటీలు విజయవంతం అవుతాయని నేను ఆశిస్తాను. జూన్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగబోయే 69వ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకి ఈరోజు బడంగ్పేట్ కార్పొరేషన్ ప్లే గ్రౌండ్ వేదిక కానుంది. అయితే గౌరవనీయులు పటోల ఇంద్రారెడ్డి అన్న మెమోరియల్ ద్వారా ఆయన జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నటువంటి ఈ కబడ్డీ పోటీలకి సహకరిస్తున్నటువంటి టీఆర్ఎస్ వింగ్ సపోర్టర్స్ అందరికీ కూడా సంబంధించిన గౌరవ స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి, కోఆప్షన్ సభ్యులు కానివ్వండి, వివిధ సంఘాల అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, అట్లాగే కమిటీ మెంబర్స్, అట్లాగే మరి బడంగ్పేట్ మున్సిపల్ ఆవరణలోని ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కబడ్డీ టోర్నమెంట్ సెక్రటరీ గారు జగదీష్ యాదవ్ అన్న గారు ఆధ్వర్యంలో, అట్లాగే తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ కబడ్డీ సెక్రటరీ గారు మల్లారెడ్డి అన్న గారు, అలాగే రంగారెడ్డి జిల్లా కబడ్డీ ఛాంపియన్షిప్ కమిటీ చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలకు విచ్చేస్తున్నటువంటి మెన్, ఉమెన్ అంటే మహిళలు అలాగే పురుషుల జట్టుకి స్వాగతం పలుకుతా ఉన్నాము. అయితే దీనికి సహకరించడానికి మా కార్పొరేటర్లు అందరూ కూడా ఆర్థిక సాయం చేస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ జరుగుతున్న ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడవో కావు ఎవరివో కావు అని అనుకోకుండా ఇది మనది, మన ఏరియాలో జరుగుతున్నందుకు మనందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలి, కష్టపడి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవాలనే దృఢ సంకల్పం మనందరిలో ఉండాలని నేను కోరుకుంటూ, మరి మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, మహిళలను కూడా రిసీవ్ చేసుకోవడానికి మేము కూడా కొంతమందిని అపాయింట్ చేస్తాము. అట్లాగే క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చే రిసీవర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గెస్ట్లను రిసీవ్ చేసుకోవడానికి మీ తరఫున కూడా ఒక కమిటీని పెట్టాలని నేను కోరుకుంటూ, మరి వీటిని ఈ 5 రోజులు ఈ పోటీలు సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల వరకు రోజు 6 గేమ్లు 33 జిల్లాల నుంచి సంబంధించిన 34 టీంలు మహిళలు, 34 టీంలు పురుషులు కలిపి 476 మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. ఈ పోటీలని సక్సెస్ చేసి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే టీఆర్ఎస్ వింగ్ అంటే ఈ విధంగా ఉంటది అని చెప్పేసి ప్రతి ఒక్కరు చాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ అన్నలకి రిక్వెస్ట్ చేస్తున్నాం, మనందరం కలిసికట్టుగా ఈ పోటీలను సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీడియా మిత్రులకు, పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఇది పంజా విసిరే పుల్ల ఆట. బరిలో నిలిచే సింహాల వేట. ఇదే అసలైన కబడ్డీ. ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.